హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శానిటరీ ప్లంబింగ్ చీప్ రేట్ కాంట్రాక్ట్స్కి ఇస్తే అసలు ఏం జరుగుతుంది, ఎలా మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి, సో అలాగే ఓనర్స్ ఎలా బుట్టలో పడతాడు, అలాగే ఓనర్స్ జరిగే నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఎంతవరకు ఉంటాయి, అసలు వాళ్ళు తక్కువ రేట్ కాంట్రాక్ట్ తీసుకుని వర్క్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారనేది కూడా మీకు ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మనకి ఎక్కడ చూసినా రిపేర్ వర్క్లు వచ్చినప్పుడు 95% ప్రాబ్లం ఏంటంటే ఇలాగే చీప్ కాంట్రాక్ట్ అంటే చీప్ రేట్ తీసుకుని వర్క్ చేసే వాళ్ళ వల్లనే ఎక్కువగా లీకేజ్లు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఓనర్స్ కూడా చాలా నష్టపోతారు. అది ఫ్యూచర్లో తెలుస్తుంది అనమాట, ఇప్పుడైతే తెలియదు. అసలు చాలా నమ్మకసక్యంగా ఉంటాయి అనమాట మాటలు అనేది. సో అక్కడ చీప్ వర్క్ చేసే మాటలు అంటే ఆ ప్లంబర్ యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, సార్ మేము చాలా తక్కువ తీసుకుంటాం సార్, మీకు డబ్బులు అనేది చాలా సేవ్ అవుతాయి, వాళ్ళు చాలా ఎక్కువ తీసుకుంటారు, మా వర్క్ కూడా చాలా గ్యారంటీగా ఉంటుందండి, వాళ్ళకన్నా కూడా మేము ఇంకా శ్రద్ధగా వర్క్ చేస్తాం, అలాగే మంచి మంచి మెటీరియల్స్ వాడతాం సార్, ఇంకా మీకు లీక్లో ఎక్కడ పొరపాటు జరిగే అవకాశం మీకు ఉండదు అని నమ్మకంగా ఈ చీప్ రేట్ చేసే ప్లంబర్లు అనేది కాంట్రాక్ట్స్ అనేది చెప్తూ ఉంటారు అన్నమాట వాళ్ళకి. సో ఓనరు ఈజీగా వాళ్ళు ఏంటంటే ఓనర్స్కి డబ్బులు సేవ్ అవుతున్నాయి, సో మన 10,000 నుంచి 20,000 దాకా సేవ్ అవుతున్నాయి అంటే దేనికో దానికి మనం ఈ మనీని ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచనతో ఈ చీప్ రేట్ కాంట్రాక్ట్స్కి పని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ తక్కువ రేటు కాంట్రాక్ట్ ఒప్పుకున్న తర్వాత అసలు వాళ్ళ వర్క్ అనేది ఎలా చేస్తారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ షార్ట్ కట్లో ప్లాన్ వేసుకుంటారు. అంటే తక్కువ టైంలో పని అయిపోవాలి, మనకి సులువుగా అయిపోవాలి అనే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తారు. దాంతోపాటు వీళ్ళు మెటీరియల్స్ అనేది కొంచెం కమిషన్ కోసం వీళ్ళు ఆలోచిస్తారండి. అంటే తక్కువ రేటుకి మనం పని ఒప్పుకున్నాం కదా, సో మెటీరియల్ తెచ్చినప్పుడు మనం కమిషన్ ఎక్కువ వచ్చేలా చూసుకోవాలి అనే ఆలోచనతో అది కూడా చేస్తారన్నమాట. దానివల్ల ఏంటంటే మంచి బ్రాండెడ్ క్వాలిటీ మెటీరియల్స్లో కమిషన్ చాలా తక్కువగా ఉంటాయి, అలాగే అన్బ్రాండెడ్ మెటీరియల్స్లో కమిషన్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఓనర్ ఆల్రెడీగా వీళ్ళకి డబ్బు సేవ్ చేయడం, ఓనర్ అనేది త్వరగా బుట్టలో పడిపోతాడండి. ఆ బుట్టలో పడిపోవడం వల్ల వీళ్ళని పూర్తిగా నమ్మడం అయితే జరుగుతుంది. దానివల్ల వీళ్ళు చాలా ఈజీగా మోసం చేయగలుగుతారు ఓనర్స్ని. వీళ్ళు పని షార్ట్కట్, అలాగే కమిషను ఇవన్నీ చూసుకొని వీళ్ళు అలాగే ఫిట్టింగ్స్ కూడా ఈ కమిషన్ ఫిట్టింగ్స్ కోసం వీళ్ళు బెండ్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు, ఫిట్టింగ్స్ కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. దానివల్ల వీళ్ళకి ₹1 కమిషన్ వస్తుందనే ఆలోచనతో ఇలా చేస్తారనమాట. అలాగే వర్క్ విధానం కూడా షార్ట్ కట్ మెథడ్లో చేస్తుంటారు అనమాట. వీళ్ళు అసలు ప్రాపర్గా వీళ్ళకి ఎక్కడ స్మెల్ ఆఫ్ చేయాలి, ఎక్కడ కప్లింగ్ వాడాలి, అలాగే ఎక్కడ మనకి పైపు జాయింట్ ఫిక్స్ అనేది అసలు ఎలా చేయాలి, ఫ్లో ట్రాప్లు ఎక్కడ వాడాలి, నాన్ ట్రాప్లు ఎక్కడ వాడాలి, వాస్తు ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళకి అవగాహన చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే వీళ్ళు తక్కువగా చేయడానికి కారణాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే మెటీరియల్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఓనర్ నమ్మారంటే వీళ్ళకి మీద చాలా ఓనర్ నష్టపోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు తక్కువగా కాంట్రాక్ట్ తీసుకోవడం వల్ల సో వీళ్ళ దగ్గర చేసే వర్కర్లు కూడా అంటే చీప్ రేట్కి వచ్చే వర్కర్లనే వీళ్ళు ఎంచుకుంటారండి. ఆ చీప్ రేట్ వర్కర్లకి వర్క్ మీద స్కిల్ అనేది ఉంటుందన్నమాట, వాళ్ళకి వర్క్ మీద కనీస అవగాహన ఉండదు. అలాగే వీళ్ళు ముఖ్యంగా చేసే పనులు ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ అనే దాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తారు. అలాగే కొన్ని స్లాబ్ హోల్స్ ఎక్కడ ఎక్కువ అవుతుంటే దాన్ని కూడా అవాయిడ్ చేస్తారు. అంటే ఒక బిజ్జంతోనే 4-5-6 కష్టాలు కలిపేస్తారనమాట మొత్తం కూడా. అలాగే ఈ గ్రౌండ్ వర్క్లో ఛాంబర్స్ కూడా చాలా వరకు తగ్గించేస్తారనమాట. అంటే ఎక్కడ అవసరమో అక్కడ పెట్టరనమాట. మొత్తం కూడా ఈ టీలు డోర్ బెండ్లు వాడి వాటిని కవర్ చేసేస్తారు. సో వాంటకి ఏంటంటే రన్నింగ్ అయిపోతుంది కదా, పాయింట్ పెట్టేసి కదా అనుకుంటారు. సో అది దాని ప్రభావం ఏంటంటే ఫ్యూచర్లో పడుతుంది అనమాట. సో వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక గృహప్రవేశం తర్వాత అప్పుడు మనకి ఇవి బయటపడతా ఉంటాయి మరి దీని లోపాలు. ఇక మొదలవుతుంది స్టార్టింగ్ ఓనర్కి కళ్ళంట నీళ్లు గిర్రమ తిరుగుతాయి అనమాట. దానికి కారణాలు ఏంటి అని చెప్తాను మీకు. సో ఇలా చీప్ కాంట్రాక్ట్స్ వల్ల వర్క్ చేయించుకోవడం వల్ల వీళ్ళు దిగిన 2 నెలల్లోనే గోడల్లో చెమ్మలు రావడం కనబడుతుంది అనమాట. అలాగే సీలింగ్లో చెమ్మలు రావడం కనబడుతుంది. అలాగే పైపులు లీక్ అయిపోతూ ఉంటాయి. కారు పార్కింగ్స్లో కూడా వీళ్ళకి డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి. అలాగే చుట్టుపక్కల ఎక్కడైతే ఉత్తరం కానీ తూర్పు కానీ దక్షిణం కానీ పడమర కానీ
చుట్టూరు కూడా డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి. దానివల్ల వీళ్ళకి లీకేజ్ బుట్లు అనేది కనబడుతూ ఉంటాయి. అలాగే మనం వేసిన పెయింటింగ్లు కూడా పక్కంట మనకి ఉత్తరం కానీ తూర్పు కానీ పల్లాలు ఉంటాయి కదా, ఆ పల్లం వైపు ఆ వాటర్ ఫ్లో అంతా వచ్చేసి పెయింటింగ్ బుబ్బల్లా వచ్చేసి ఇలా పొరల కింద ఊడిపోతుంది అనమాట. దీనివల్ల హౌస్ ఓనర్కి నష్టాలు అనేక రకాలుగా ఉంటాయండి. ఫ్యూచర్లో దీన్ని మళ్ళీ సరిచేయించాలంటే 10,000 20,000 మనకి లాభం వస్తుందని ఆలోచించినందుకు సో మనకి 2 లక్షలు 3 లక్షలు అనేది అమౌంట్ అంటే ఈ మొత్తం కూడా రిపేర్ చేయించడానికి అమౌంట్ అనేది తీసుకుంటుంది అనమాట. అంతేకాదు ఈ బిల్డింగ్ త్వరగా అనేది పాడైపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇదేమైనా ఫ్లాట్లు ఏమైనా రెంటకు రావాలన్నా గమ్మును కూడా రారనమాట. అలాగే ఫ్లాట్లు అమ్మేదైతే అమ్మవలసిన ఫ్లాట్లు ఉన్నట్లయితే ఆ అమ్మవలసిన ఫ్లాట్లు కూడా సీల్ అవ్వడానికి చాలా కష్టం అయిపోద్ది అనమాట. మరి ఇలా జరగకుండా మనకి పరిష్కార మార్గాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ మనం ఓనర్ ఎవరైనా ఒకరికి వర్కర్ ఇచ్చే ముందు ఆ వర్క్ మీద వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మినిమం కనీసం 5 years అన్నా వర్కర్గా చేసి ఉండాలండి. అలా అయితేనే వాళ్ళకి అన్ని విషయాల గురించి తెలుస్తాయన్నమాట. సో కొత్తగా చేసేవాళ్ళు వర్క్ అనేది కొంచెం మీకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీకు చాలా వీడియోలు చూపించాను కదా, ఈ వీడియోలోనే మీకు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో. నేను మీకు చూపించిన బిల్డింగ్లన్నీ కూడా వితిన్ 4 years 3 years 5 years లోపలనే మనకి ఈ మొత్తం కూడా ముసల్లా అంటే పాత బిల్డింగ్లా తయారైపోయినాయి అనమాట. సో ఇటువంటి వాళ్ళు ఓనర్స్ ఒక పూర్ మైండ్ సెట్, దీన్ని పూర్ మైండ్ సెట్ అంటాం. అంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కదా అని ఆలోచించే విధానాన్ని పూర్ మైండ్ సెట్ అంటాం. సో అలా ఆలోచించడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ బిల్డింగ్ కూడా లైఫ్ అనేది చాలా తగ్గిపోద్ది అనమాట. సో ఓనర్స్ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం వర్క్ ఇచ్చే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, అలాగే వాళ్ళు ఇతరులకు చేసిన బిల్డింగ్స్ ఎక్కడ ఎలా ఉన్నాయి అనేది మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వర్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాగే ఈ శానిటరీ ప్లంబింగ్ అనేది బిల్డింగ్ హార్ట్ లాంటిది అనమాట. మనం హార్ట్ ఎంత ఆరోగ్యంగా ఉంటామో మనం ఎలా ఆరోగ్యంగా ఉంటామో అలాగే మన బిల్డింగ్ దీని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అందువలన దీని విషయంలో అశ్రద్ధ అనేది పనికిరాదు. అలాగే బడ్జెట్ కూడా వేసుకోకపోవడం మంచిదండి. దీనికి ఎంతవరకు శుభ్రంగా చేయగలుగుతామో, ఎంత క్వాలిటీగా పని చేయించుకోగలుగుతామో, అలాగే మనం చూసుకున్న ప్లంబర్ కూడా ₹1 ఎక్కువైనా పర్వాలేదు, క్వాలిటీగా వర్క్ చేయించుకోవాలి అనే విధంగా మనం ఆలోచించాలి తప్ప తక్కువలో అయిపోతుంది కానీ ఆలోచించకూడదండి. ఎందుకంటే బిల్డింగ్లో అన్ని వర్కుల్ని ఏమైనా పొరపాటు జరిగితే సరిచేయడం కష్టం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎంతో కొంత అవగాహన కల్పించని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసే ఎవరైనా వర్కర్ చూసినట్లయితే దయచేసి తప్పుగా అనుకోవద్దు. మీరైనా సరే ఎవరైనా కానీ కనీసం 5 years ఒకరి దగ్గర మనం పనిచేసి సొంతంగా చేసుకోవడం బెస్ట్ అండి. అప్పుడే మనకి ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అన్నమాట. మనం వర్కర్గా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి లైఫ్లో అంత స్టాండర్డ్ వరకు వస్తుందండి. మనం ఫస్ట్లోనే చాలా స్పీడ్గా డబ్బు కోసం ఆశపడి మనం సొంతంగా పనులుకొని అవమానం పాలవ్వకూడదు అనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేస్తాను అనమాట. అలాగే మీకు ఈ వీడియో చెప్పే విధంగా చీప్ కాంట్రాక్ట్ పనులు అయితే చేయకండి. మనకి కరెక్ట్గా దానికి ఎంత అవుతుందో అలాగే క్వాలిటీగా చేసి క్వాలిటీ రేట్ మనం తీసుకుంటేనే మన మార్కెట్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది అనమాట.